బాబా నమస్కారం రంగయ్య. నమస్తే నమస్తే. కూర్చో కూర్చో. అవును, రాత్రి ఏమట్లా చేసి పెట్టినావు అంతా అంతనా? మరి ఏం చేస్తావు? నా టైం బాగలేదు. ఏడు బాగాలేదు. ఎవరన్నా తాపించిన నువ్వు కొట్టడమా ఇది? బా కరెక్టే. నేను కూడా బాగా తాగినాను. తాగినావు కరెక్టే. కొంచెం కంట్రోల్ ఉండాలి కదా. కంట్రోల్ అంటే యాడికి కంట్రోల్? ఏదో నా టైం బాగలేదులే. ఎవడన్నా పిల్లనిచ్చిన మామను కొడతారా? పిల్లనిచ్చిన మామను కొట్టినావు కదా. కరెక్టే. ఏ బాధ అనిపిస్తుంది నాకు. ఏం బాధ? కొట్టి ఇంకేం బాధపడతావు? అదే అదే అంత మతుకొస్తుంది. ఇంత పని అయిపోయా, ఎంత పని చేసుకుంటే అనవసరంగా. అయ్యో అట్లా జరగకూడదు, మంచిది కాదు. కరెక్టేలే. చూడు పెద్దన్న కూడా వచ్చేవాడు. బాగున్నా. మీరు అవంటే అంటే నాకు వాడు మాట్లాడేటట్టుండయి. మామూలు వాడంటున్నావే. ఈ తావడం వద్దు. ఆయన కొట్టినాడు కదా. అదే కదా అనే మాటలు మళ్ళీ నాకు ఎట్లుందంటే విడిమేళంగా కోపం వచ్చా. వచ్చింది అని చెప్పేసి కొడతావా? రోసం వచ్చా ఏటు జాబ్తావు ఏటు. హాస్పిటల్ ఖర్చు కట్టాలి కదా. ఏం కట్టిస్తావు? ఏం పెద్ద పెద్ద దెబ్బలు ఏమన్నా? హాస్పిటల్ గోడాడుతున్నాడు అంట మనిషి. నేనేం చేస్తావా? మరి నువ్వు సున్నికన్నా పోలే కదా. జరిగింది, తప్పు జరిగింది, నాది తప్పే. కరెక్టే కరెక్టే. తొందర పడితేలే, తొందర పడితే నాకేంటి నా మీదకి నా మీదకి చేజ్ ఆపుతాడేమో నా భయం. ముందే నేను చేజ్ ఆపవలసి వచ్చింది అంతే. అంటే అతను షాపుడని చెప్పేసి నువ్వు కొట్టినావా? నా మీదకి వచ్చేటట్టున్నాడు. బాగాలేదు. సరే సరేలే. ఏం చేస్తారా? కూర్చున్నంత ఓపిక లేదు. కూర్చో. బతుకులు ఉన్నాడు నా మా మామ. అదే అడుగుతున్నాం ఎందుకు కొట్టినావు అని చెప్పి. ఏం నెత్తి పగలు కొట్టినాడు? నెత్తి పగలు కొట్టినాడా? 25 కుట్లు. 25 కుట్లు ఇక్కడ నుంచి వెనక్కి వరకు సిలిందం కదా. ఏం రంగన్నా ఏం చేస్తుంది? నేను గొడ్డెలే గిడ్డలే. నేనైతే ఏమి పెద్ద రామాయణం. పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు. రాలే పోలీసులు. అదే అదే బలిసిన మాట మాట్లాడుతున్నాడు. రాత్రి మీరు ఏమంటారు? ఎందుకులే అంటే ఎట్లా మాట్లాడుతున్నారు? బలుపుందబ్బా. కరెక్టే. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. సాక్ష్యంగా ఉండవు. సాక్ష్యం కొట్టినట్టు ఆడ నువ్వు ఏమేం కూర్చున్నావో అన్ని రికార్డింగ్ చేసినాడు. ఇంత నీది ముడ్డి ఇస్తరాకైతుంది. ఏమనుకున్నావు? ఎంత పని అయిపోతుంది కాదనా? పాప మాత్రం ఏం పాపం చేసినాడు? మన తాపేదే. మందు తాపించినాడు వాడు, మళ్ళీ ఇతని తాపినాడు. మళ్ళీ ఏమన్నా నువ్వు లేసిపోతుంటే చూడు రాత్రి పోతుంటే ఏమన్నా తాకుతాడేమో అడుగు. పెద్ద మనిషి అని అడిగానా లేదన్నా? అడిగాడు. మళ్ళీ ఆ మనిషికి టోకరేస్తే బాగాలేదు. దువార మాటలు మాట్లాడలేరా? మీకేం తెలుస్తుంది? మాట్లాడతాడు ఏమన్నా తాపినాడు 5,000 ఖర్చు మాట్లాంటాడు. కరెక్టేరా? నాది పొరపాటు రా. చేదాపడు ఇప్పుడు కాదప్పా. నెత్తినప్పుడు ఉండాలి అవన్నీ. చెప్పండి. రాజు పరిష్కారం చేస్తాంలే గానీ కాకుండా రాజు కాలేరా. సరే మరి అది హాస్పిటల్ ఖర్చులు పలానా అన్ని నువ్వు భరించుకుంటావా? అమ్మేస్తా. ఇల్లు చూడు అమ్మేస్తాను. ఏం చేస్తావు? నువ్వు అమ్ముకుంటావు. ఒక కుట్టికి 10,000 అంట. ఒక కుట్టికి 10,000 అంటే లెక్క కట్టు. 22 కుట్లు. మళ్ళీ ఆపరేషన్ కి 50,000 కాదులే మరిగా. బట్టలు అవన్నీ తడిచిపోయినాయి. పంచది. అవును, దసరా తీసుకోండిలే. మొత్తము చూడనా ఊర్లో మర్యాద పోయడానికి దానికి ఒక డబ్బు. ఏమన్నా బంధువులందరూ మమ్మల్ని తిట్టిపోయినారు. మామ ఇప్పుడు బాగా ఎదిగినా ఇంటికి కాదనా? పెళ్లి కూతురు తీసుకుపోతాడంటే నాకు ఈడంట. ఈయన ఇంత పొడి ఇంత ఉంటే ఇంత చెప్తున్నాడు. రాత్రి మరి హాస్పిటల్ ఖర్చులు భరించుకుంటావా? నేను అంత ఒక్కది ఎక్కువ లేదు కానీ 10 లక్షలు.
పొద్దు దానికి ఏమన్నా మరి ఏంటి కొట్టింటి రాత్రి నేను అంత కొట్టలే చూడుగా. వాడిని సరిపోడు ఇదిగో, కొట్టింటాడు. పోలీసులు వచ్చే లోపల నువ్వు కాన్ఫరెన్స్ అయితే సరే, లేదంటే తీసుకోవాలి. తర్వాత మేము ఇంకా వాళ్ళ చేతిలో పడినామంటే యాదవ్ చేయండి నాయనా, యాదవ్ చేయండి, రాజు చేయండి. 10 లక్షలు రాజు చేయండి, ఏదో ఒకటి. తొందరగా నువ్వు పో, సర్దుకోపో మరి ఎక్కడ తెలుసుకుంటావు. 10 లక్షలు అంటే ఏం తమాసనా? అరే నాయనా, నన్ను ఇబ్బందుల పాలు చేయకుండా జైల్లో పడితే కానీ నేను అది కూడా పోతాడు. అది మేలే బాగానే ఉంటది, కమ్మగా పోతాను. ఏం చేస్తావు? కమ్మ పోతావు. బోనీలు పెడతారు వాళ్ళే. కాదు మందు బాటిల్ బాగా కాల్చి అట్లా చేస్తారు వెనకాల లబ 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 అనాలి ఇంకా. ఐసు గడ్డలు కూడా చెప్తారు. కారం పొడి, చికెన్ పొడి, అదే గరం మసాలా వేస్తారు. అక్కడనా మరి గరం మసాలా, చికెన్ మసాలా అన్ని వేసుకోవాలి. నిజంగానా? మరి ఏందనుకోవడం నువ్వు జైలంటే ఏదబ్బా మళ్ళా నా ఆస్తి ఏం నీకు అమ్ముకుంటే ఏమైనా పుట్టి అదేం మామూలు ఇంట్లో లేకపోతే అత్తోళ్ళ ఇంట్లో మంచి అనుకుంటారా? సత్కారాలు చేయడానికి సన్మానం చేస్తాం అనుకుంటారా ఆడ? సన్మానం. ఏముండదన్నా బాగా ఎర్ర కాల్చి చెక్తారు, చెక్కి గరం మసాలా, ముడ్డిలా చికెన్ మసాలా నిజం మరి పో. కాదు, మళ్ళీ దాన్ని తట్టుకుంటే మళ్ళీ చికెన్ పకోడీ పేస్ట్ ఉంటుంది చూడు, అది వేస్తారు. అది వేస్తారు ఇట్లా చిల్లర ఏయ్, చూడు మళ్ళీ ఇంకా. దానికంటే యాదవ్ చేయండి రా. కాదు, దానికంటే మంచిది 10 లక్షలు తెచ్చుకో, కాంప్రమైజ్ చేస్తాము, బంగారు నువ్వు ఉంటావు. అబ్బా, పెట్రోల్ వేసా అంటే ఇస్తారు ఇంకా ఇంకా నీ ఇష్టం ఇంకా. వద్దురై యాదవ్ చేస్తలే రై, అమ్మేస్తారే. నువ్వు అమ్ముతావో ఏమో మాకు సంబంధం సంబంధం లేదు. 10 లక్షలు కావాలా సరే, తెస్తారే రా. లేపో మళ్ళీ. పో, 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 లేగా. డబ్బులు లేపో, తొందర రాపో మీ. అడుగుస్తా మా వాళ్ళని అడిగి బేరం పెడతా. మీ వల్ల కాదు కాదు. డబ్బులు లేపో. తేపో. తేపో, తేపో, తేపో. పోయేస్తా ఆ. కాదన్నా, ఇప్పుడు ఏం లేదు, ఒక ఏం కొట్టలేదు ఆ మనిషి, ఈ మనిషిని కొట్టినాడంట. ఆ మనిషికి ఆ మనిషి మత్తులో ఉన్నాడు. ఆ మనిషి ఇట్లా కొట్టకపోతే మా మామ ఏం చేసినాడు, ఇట్లా తప్పించుకున్నాడు. అప్పని కొట్టినాడు, చెంపకి కింద పడినాడు. అది మా మామ పొద్దున్న ఎవరా ముసలాన్ని కొడుతురా అంటే నేను ఒక ప్లాన్ ఇచ్చి, మామ ఏం లేదు తలకి అట్లా కట్టుకో కట్టుకో అని చెప్పి ఊర్లో తీసుకుని వస్తే అతని ముందరనే అతను వాకింగ్ చూసి ఏమైంది అని అతని నేనంటే మా మామూలు ఏం అట్లా కొట్టి రాత్రి హాస్పిటల్ తీసుకుపోతున్నా తీసుకుపోతే 10 లక్షలన్నా ఏం పర్లేదు, ఇస్తలేనా? నాకు 5 ఇచ్చేసాయి. వద్దు, నాకు 5 వద్దులే, నాకు 2, ఈయనకు 2 లక్షలు. 2000 3000 ఇస్తా అన్నా. సెటిల్ చేసిన నేను సరేలే. అంత సెటిల్ 50,000 ఇస్తా. మరి ఎందుకు తెగలే కదా, తెగలే. ఏదో అమ్మకపోయినాడంటలే. నువ్వు ఇస్తావంటే ఆడ చెప్తావు, లేకుంటే అది క్యాన్సిల్ చేపిస్తాడు. మరి కొడతాము ఇంకా. సరే సరేలేనా అన్న, ఎవరు చెప్పదు మళ్ళీ. సరే సరే పోదాం బండి. ఆ మనిషి మీరే ఫ్లాట్ గిట్ అమ్మేయండి.